ఏమనుకున్నావే నువ్వు? ఎలా కనిపిస్తున్నావే నీకు? నువ్వు అడుక్కు తెచ్చిన పాలతో మాకు టీ పెట్టిస్తావా? నా లైఫ్లో ఇప్పటి వరకు అది కావాలి ఇది కావాలి అని పక్కింటి వాళ్ళని అడిగిందే లేదు. నేనే కాదు, మా ఇంట్లో ఎవ్వరూ అలా చేయరు. మమ్మల్ని పాలకు కూడా గతిలేని వాళ్ళని చేసేసావు కదే నువ్వు. అసలు ఈ అడుక్కునే అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందే నీకు? మీ అమ్మా బాబులు నిన్ను కనిపెంచినట్లేరు. ఏ హాస్పిటల్ నుంచో, ఏ రైల్వే స్టేషన్ నుంచో, ఏ బస్ స్టేషన్ నుంచో ఎత్తుకొచ్చినట్టున్నారు. లక్ష్మి ఏమైనా మన కన్న కూతురా? అందుకే నీకు ఈ పాడలవాట్లన్నీ పుట్టుకొచ్చినాయి. చూడు, మీ అమ్మ నాన్నలకి తిండికి గతి లేకపోతే వాళ్ళకి అడుక్కుని తెచ్చిపెట్టు. మాకే అభ్యంతరం లేదు. కానీ ఇలాంటి వేషాలు మా దగ్గర వెయ్యొద్దు. పాలు గురించి సెక్యూరిటీ అన్నను అడిగితే ఈరోజు రావని చెప్పాడు. అందుకే పక్కింటోళ్ళని బతిమలాడాను. మీరు టీ తాగే సమయానికి నన్ను పెట్టివ్వాలనుకున్నానే తప్ప అడుక్కుని తెస్తున్నానని నేను అనుకోలేదు. అయినా ఈ ఇంటికి పాలు పోసేవాళ్లే పక్కింటికి కూడా పాలు పోతారు కదా. అయ్యే పాలు పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తే తప్పేటుందో నాకు అర్థం కావట్లేదు అమ్మగారు. అయినా టీ ఇవ్వగానే బాగుంది అని అందరూ తాగినారు కదా. వాళ్ళొచ్చి చెప్తే గాని మీరు తాగింది పక్కింటి నుంచి తెచ్చిన పాలని మీకు కూడా తెలీదు. ఏదో నన్ను తప్పు పట్టాలి కాబట్టి మీరిట్టా మాట్లాడుతున్నారు తప్ప నానే తప్పు చేయలేదని మీకు కూడా తెలుసు. విచిత్రం ఏంటో తెలుసా? మీరు నన్ను కొట్టాలన్నా నాను అడుక్కుని తీసుకొచ్చిన పాలతో చేసిన టీతోనే కొట్టారు.